ఉత్సాహంతో నందమూరి బాలకృష్ణ గారి ఈ అసోసియేషన్ని ఈ యాడ్ లాంచ్లో మీరు చూడబోతున్నారు. డే టు డే మనకి హౌసింగ్లో ఫేస్ చేసే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్స్ అనేవి ఎప్పుడూ కూడా డైరెక్ట్గా ఇవ్వరు. అలాంటిది త్రూ అన్విత గ్రూప్ ఈ యాడ్ ఫిల్మ్లో మీరు అందరూ చూడబోతున్నారు. విధానం, కుటుంబ బంధాలు, సానుకూలత మరియు శాశ్వత ఆనందం వంటి ఈ వాల్యూస్ అనేవి వారి వ్యక్తిత్వం పూర్తిగా ఫీల్ చేసే ఈ యాడ్ ఇది. ఆనందాన్ని నిర్మించే ప్రయాణంలో మాతో కలిసి నడిచేందుకు అంగీకరించినందుకు నందమూరి బాలకృష్ణ గారికి అన్విత గ్రూప్ తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అన్విత గ్రూప్కు ఆనందం అనేది కేవలం ఒక లక్ష్యం కాదు, అది మా అస్తిత్వానికి కారణం. వినూత ఆలోచనలు, నాణ్యతపై అచంచలమైన నిబద్ధత మమ్మల్ని ఎన్నో పరిమితులను దాటించి ముందుకు నడిపించింది. దుబాయ్లో 2 దశాబ్దాలుగా 40 మిలియన్ స్క్వేర్ యార్డ్స్ అడుగులపై, అంతేకాకుండా డల్లస్ టెక్సస్లో కూడా, ఇన్ ఇండియా వీ హ్యావ్ హైదరాబాద్, విజయవాడ అండ్ వైజాగ్లో కూడా ఎక్స్పాండ్ అవ్వబోతుంది. 80 lakh square feet అండర్ కన్స్ట్రక్షన్ ఉంది అండ్ 8 lakh square feet హ్యాండ్ ఓవర్ చేశారు ఇప్పటిదాకా. సో అన్విత ఇవానా కూడా 1 year ahead of time ఓసీ క్లియరెన్స్ వచ్చింది ఫ్రమ్ రెరా. ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. 1000 units హ్యాండ్ ఓవర్ అనేది జరగబోతుంది. పైప్ లైన్ ఇస్ గ్రోయింగ్. ఇట్స్ అ గ్రేట్ డెవలప్మెంట్ ఫర్ అన్విత గ్రూప్. From transforming urban landscapes to delivering world-class residential and commercial projects, Anvita Group brings global design sensibilities blended with local insight. So, as you all know that in Hyderabad, Anvita Group has been a part of the concept projects and high-rise villas. Anvita Ivana at Kolur, Anvita High 9 at Kolur, Anvita Park Site at Maidchil, Anvita Commercial at Kolur. కంపెనీకి బాలకృష్ణ గారు బ్రాండ్ అంబాసిడర్గా రావటం అనేది మాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఆయన ఎంత కష్టపడి వర్క్ చేస్తారో అదేవిధంగా మేము అదే కష్టపడి మేము ప్రాజెక్ట్ని కూడా ఇటువంటి ల్యాండ్ సెలెక్షన్స్ మీరు మా ప్రాజెక్ట్స్ అన్నీ మీరు చూస్తారు. ప్రతి ప్రాజెక్టు కూడా ఎఫర్డబుల్ ప్రైస్తో వెరీ లగ్జరీ ఎమ్యూనిటీస్తో మేము డెవలప్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సో దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ India, mana Indians, we are all over the world. It's a great initiative. I really want to congratulate the entire team of Anvita Group. Congratulations, sir, and it's a great initiative. Once again, let's give a big round of applause for this wonderful collaboration with Nandamuri Balakrishna Garu, and many more milestones to go, sir. Heartiga, we are congratulating you. So, thank you so much for this wonderful building happiness అనే కాన్సెప్ట్. ఇట్ విల్ స్టే విత్ అస్, ఇట్ విల్ లాస్ట్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నేను చైర్మన్ అండ్ ఎండి అచ్యుతరావు బొప్పన్న గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను టు షేర్ దిస్ విషన్. ఏ విషన్తో ఈ అన్విత గ్రూప్ని బిగిన్ చేశారో ప్లీజ్ షేర్ అ ఫ్యూ వర్డ్స్, సార్. లెట్స్ గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ టు ద చైర్మన్ అండ్ ఎండి అచ్యుతరావు బొప్పన్న గారు. I am Achyutarao Boppanna. I am a civil engineer. After my graduation, I worked with Larsen & Toubro for 10 years. Then after that, I moved to Dubai. అక్కడికి వెళ్ళాను, అక్కడ ఉద్యోగం చేసుకుందామని వెళ్ళాను. అక్కడ బిజినెస్ చేసే ఆపర్చునిటీ వచ్చింది. దెన్ ఐ స్టార్టెడ్ మై ఓన్ బిజినెస్ ఇన్ దుబాయ్ యాజ్ ఏ కాంట్రాక్టర్. అక్కడ ఒక 15 years ఫుల్ టైం పనిచేసినాం. దాని తర్వాత ఇండియా వచ్చినాం. ఇక్కడ వచ్చిన తర్వాత కాంట్రాక్టర్గా పనిచేశాను. దాని తర్వాత అనిపించింది మనం ఇంతమందికి కాంట్రాక్టర్గా పనిచేసి ఇన్ని పనులు చేస్తున్నాము, వై కాంట్ వీ టు ఇట్. లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ నౌడేస్ ఇన్ హైదరాబాద్. చాలామంది ఇల్లు కడతామంటారు, అవి నాకు ఇల్లులాగా అనిపించట్లేదు. సో వీ థాట్ వై కాంట్ వీ టు ప్రాపర్టీ డెవలప్మెంట్ విచ్ ఈజ్ ఎఫర్డబుల్ టు లాట్ ఆఫ్ పీపుల్. ఐ మీన్ ఎఫర్డబుల్ లగ్జరీ ఇవ్వచ్చు అని చెప్పని. దెన్ వీ స్టార్ట్ వర్కింగ్. అవన్నీ చేసిన తర్వాత దెన్ వీ అండర్స్టూడ్ ద వాల్యూ ఆఫ్ ది బ్రాండ్ అండ్ వీ అండర్స్టూడ్ ద వాల్యూ ఆఫ్ బ్రాండ్ అంబాసిడర్. సో దెన్ ఆ టైంలో మేము మాకు ఎవరు సూట్ అవుతారు, మేము ఎవరు రిక్వెస్ట్ చేయొచ్చు అనుకుంటే మా ఏరియా నుంచి ఉన్న మాకు అనుబంధం ఉన్న బాలకృష్ణ గారిని అడగడం జరిగింది. ఆయన చాలా గ్రేస్ఫుల్గా మాకు రెస్పెక్ట్ ఇచ్చి యాక్సెప్ట్ చేశారు. అది చాలా అదృష్టమైన విషయం మాకు నిజంగా. ఎందుకంటే అలాంటి లెగసీ ఉన్న ఫ్యామిలీ నుంచి అంత డిసిప్లిన్ ఉన్న మనిషి మా కోసం యాక్సెప్ట్ చేసి మా ప్రాజెక్ట్స్ని ప్రమోట్ చేస్తానని చెప్పి ఒప్పుకొని ఈ యాడ్ ఫిల్మ్ చేసి మమ్మల్ని ధైర్యంగా ముందుకెళ్ళమని చెప్పని మమ్మల్ని ట్రస్ట్ చేసి ముందుకు నడిపించినందుకు
చాలా ప్రైడ్గా ఫీల్ అయ్యాం మేము. And I'm really thankful to Balakrishna sir, and I'm really thankful to Balakrishna sir's team, Balakrishna sir's younger daughter, who has been instrumental in making this happen, and director Anand sir and Shreyas Media also, who did all this hard work behind these art films, and Srinivas, I don't know where is Srinivas, you are Swati, right? Yeah, నువ్వు చాలా కష్టపడ్డావు ఈ సినిమా ఈ ఆర్ట్ ఫిల్మ్ ఈ రకంగా రావడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. And the concept, Anand sir, your concept is great. You have done a great job. Thank you very much for that. Balakrishna sir, and it's a 5 years, 5 decades legacy. Family ఏమో 1 centuries legacy. మేము ఓన్లీ ఈ లాస్ట్ 15-20 years నుంచి పనిచేస్తున్నాము. Then we started working into this business, and we just wanted to create some sort of legacy for ourselves also, and we feel very proud when he accepted us. Thank you very much for that. You guys have done wonderful job. ఇకపోతే బాలకృష్ణ గారి గురించి చెప్పేది ఏముంది, ఆయన ఓ మై గాడ్. అండ్ వీ హ్యావ్ బీన్ అసోసియేటెడ్ విత్ హిమ్ ఫ్రమ్ క్వైట్ సమ్ టైమ్, అండ్ వీ బీన్ వాచింగ్ హిమ్ డూయింగ్ ఆల్ దిస్ సర్వీస్. ఈజ్ ఏ యాక్టర్ బై హిమ్సెల్ఫ్, వెరీ డిసిప్లిన్డ్ యాక్టర్, versatile actor, and he is Padma Bhushan, and he is doing a lot of social service with the Basudharakum Hospital, and he is contributing a lot of charitable trusts, and a lot of he is contributing in a way to education, to health, in so many ways. And also he is 3 times MLA from Hindupur constituency. And if I have to tell about him, the whole day is good enough for me to talk about him and to tell about him, and really admire him. We stay together. When we are in Dubai, we are in Dubai. The whole family is in Dubai. Here also same. And we have lunch together every day in our office. And when it comes to designing buildings, executing these buildings, we do as a family. I know we came from very basic background, and we know the importance of house, we know the importance of residence, we know the importance of happiness. We just wanted to combine all these things, and decided we wanted to build happiness, and our motive is building happiness to the families. I know house is the emotion. అందరికీ తెలుసు, మీ అందరికీ మనం అందరం మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళమే, మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళమే. ఇప్పుడు కూడా ఇల్లు అనేది అందరికీ ఒక ఎమోషన్. మనం ఒక 10 సంవత్సరాలు డబ్బులు సేవ్ చేసుకుంటాము, దాని తర్వాత మళ్ళీ ఒక 20-25 సంవత్సరాలు అప్పు తీసుకుని ఒక ఇల్లు కొనుక్కుంటాము. ఇవాళ రేపు హైదరాబాద్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. చాలామంది ఇల్లు కడతామంటారు, డబ్బులు తీసుకుంటారు, ప్రీసేల్ అంటారు, డబ్బులు తీసుకుంటారు, గాయమైపోతారు, తర్వాత కనపడరు. ఐ బీన్ సీయింగ్, వాచింగ్ ఆల్ దీస్ థింగ్స్, అండ్ we decided we should not do all these things, and we decided to go ahead and construct buildings to make people very happy. Whatever we talk, మేము ఏదైతే చెప్తామో చేస్తాము. Whatever we talk, we deliver, we do, and we have been doing it. లాస్ట్ ఇయర్ లాస్ట్ రోజున మేము ఒక 450 అపార్ట్మెంట్స్ హ్యాండ్ ఓవర్ చేసాము. We signed a couple of projects more. We are doing right now Ivana, we are doing High-Nine, we are doing Parkside. ఇప్పుడు మేము యువనాలో phase 1 450 అపార్ట్మెంట్స్ హ్యాండ్ ఓవర్ చేసాము, అండ్ వీఆర్ కన్స్ట్రక్టింగ్ అనదర్ 1400 అపార్ట్మెంట్స్, అండ్ High-Nine వీఆర్ కన్స్ట్రక్టింగ్ అనదర్ 2400 అపార్ట్మెంట్స్. అండ్ వీ మేడ్ ఎ ప్లాన్ ఆఫ్ హ్యాండ్ ఓవరింగ్ అట్లీస్ట్ 1000 అపార్ట్మెంట్స్ ఎవ్రీ ఇయర్ for the next 3 years, and 1500 apartments every year for the next 3-4 years after that. We signed another 3-4 projects in Muttangi and Kollur and in Velumala. They are under various stages of permissions. Right now we are constructing 10 million square feet in Kollur and Medchal. Here, such a, I know it's a busy time for all of you, and I am really thankful to all you guys, for gracing this, and for coming over here and listening to whatever we are talking and telling. I request all you guys to be, to present Mr. Balakrishna sir as a brand ambassador for Ananta Group in media. And I really appreciate all of you from print, digital, and all sorts of media. And I'm really thankful to my friend Ram Kumar, who has come from Dubai all the way, and encouraging us. We both started traveling together, and our relation is last 20 years, and he is also a great man who is doing a lot of social service from Vemulavada.
And thank you everyone, thank you very much. Murli is the guy, who has a lot of experience and who did all these things. He is a motivational factor for all of us. These guys are, we are associated with Happy Mobiles and on Highland project, and all youngsters, they are, motivating us in traveling in so many ways. Different people from different origins working together from last 15 to 18 years. I mean, I really appreciate their vision, their, knowledge about things, and the way they address things. We are also learning from Happy Family, me, my brothers and Vijay. And we thank you everyone, and thank you very much for, listening to my staff, and thank you very much for everything. అండ్ ఇందాక మీరు చూస్తుంటే కనుక ఐ థింక్ సొంత ఇల్లు అనేది ఇందాక అన్న చెప్పినట్టు ఇట్స్ అన్ ఎమోషన్, అండ్ ప్రతి ఒక్కరికి ఒక కళ అది. కానీ ఆ కళ తీరే ప్రక్రియలో చాలా అవాంఛనీయ సంఘటనలు జరగటం కానీ, ఈ మధ్య మనం ఎస్పెషల్లీ మీరు మీడియా రంగంలో ఉన్నారు కాబట్టి మీరు చూస్తూ ఉన్నారు. ఎన్నో రకాలుగా ప్రామిస్లు ఇవ్వటం, ఆ ప్రామిస్ని సరిగా నెరవేర్చకపోవటం, అలాంటి ఎన్నో చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కళ్ళు బ్రోషర్లు చాలా ఆకర్షణీయంగా అద్భుతంగా డిజైన్ చేస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రియాలిటీ, ఆ రియాలిటీలో అది కనపడదు. సో బట్ వాట్ వీ లైక్ అబౌట్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్స్ ఇస్ దాట్ ఏదైతే ఇందాక విజయ్ కూడా ఒక మాట చెప్పారు, ప్రామిస్ చేసిన డెలివరీ టైం లైన్స్ కన్నా అహెడ్ ఆఫ్ 1 year ఇవ్వటం అనేది నాకు తెలిసి రియల్ ఎస్టేట్ రంగంలో అదొక సంచలనం. ఇట్స్ సంథింగ్ విచ్ ఇస్ లైక్ వెరీ ఫ్యూ కేసెస్లో మనం చూస్తూ ఉంటాం. సో అది అన్విత సాకారం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అట్ ద సేమ్ టైం ఆ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో, అంటే ఫస్ట్ టైం అన్ని డబ్బులు పెట్టి కొనుక్కునేటప్పుడు ఏదైతే ఎమ్యూనిటీస్ ప్రామిస్ చేశారో అవన్నీ ప్రాపర్గా డెలివర్ చేయటం. ఆ వీడియోస్లో కూడా మీరు చూస్తే కనుక బాలకృష్ణ గారు ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ అన్విత, బాలకృష్ణ గారు ఈజ్ టాకింగ్ అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ the problems that are being faced in the industry right now and the solution that Anvita is providing. So this is not about something like elevating ourselves that మేము వచ్చేస్తాం ఇది చేస్తామని, బట్ మేము ఏం ప్రొవైడ్ చేస్తున్నాము, ఏ విధంగా ఆల్రెడీ ఇంతకుముందు ప్రూవ్ చేసాము మల్టిపుల్ కంట్రీస్లో, అట్ ద సేమ్ టైం అదర్ ప్లేసెస్లో అది ఇక్కడ కూడా చేయబోతున్నాం అని చెప్పడం జరిగింది. బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ మీ అందరికీ తెలుసు. ఎస్పెషల్లీ హైదరాబాద్లో వెస్ట్ సైడ్ తెల్లాపూర్ అండ్ కొల్లూరులో మన ప్రాజెక్ట్స్ కానీ, అదేవిధంగా మేడ్చల్లో కానీ ఎక్సలెంట్ ప్రాజెక్ట్స్. గ్రోత్ కారిడార్లో మనం ఉండటం జరిగింది. ఎక్కడో దూరంగా ప్రాజెక్ట్ వేసి మార్కెటింగ్ బడ్జెట్ల ద్వారా ప్రోడక్ట్ కాస్ట్ కన్నా మార్కెటింగ్ కాస్ట్ని ఎక్కువ పెంచేసి అలా టూ మెనీ ప్రమోషనల్ యాక్టివిటీస్ చేసేది కాకుండా ఒక ఆర్గానిక్గా ప్రోడక్ట్ ఎప్పుడైతే ఉందో, ఆర్గానిక్ ప్రైస్ ఎప్పుడైతే ఉందో, ఆర్గానిక్ సక్సెస్ అనేది వస్తుందని ఇండస్ట్రీలో వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చినా కూడా ఆ అవగాహన ఉంది. కాబట్టి ఆ విధంగానే మాకు తెలిసిన కొన్ని ఇన్పుట్స్ని మా బ్రదర్స్కి ఇవ్వడం జరిగింది. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. ద యాడ్స్ హ్యావ్ వర్క్డ్ అవుట్ రియలీ వెల్. ఆయన చెప్పినట్టు ఇందాక ద రీజన్ బిహైండ్ టేకింగ్ నందమూరి బాలకృష్ణ గారు ఆల్సో ఇస్ దట్ రియల్ ఎస్టేట్ ఈజ్ నమ్మకం, దట్ ఈస్ ట్రస్ట్. ఆ ట్రస్ట్ అనేది ఒక మంచి పర్సనాలిటీ ద్వారా చెప్తే ప్రజల్లోకి రీచ్ అవుద్ది అనే ఒక కారణంతో ఆయన తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అద్భుతంగా పోర్ట్రే చేయటం, యాడ్స్ బాగా రావటం. ఈ సందర్భంగా డైరెక్టర్ పిక్చరైజ్ చేసిన ఆనందని కానీ, మొత్తం కోఆర్డినేట్ చేసిన శ్రేయస్ మీడియాని కానీ అందరినీ అభినందిస్తూ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అన్వితాని సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Boom in the real estate market has now slowed down, because the report says that there has been a drop in sales by 42% during the last quarter. So what exactly is your take on that, about the real estate project? And secondly, there is no affordable housing anymore available in Hyderabad, so that such expensive houses. Could you just throw some light on that? See, your first question is like, getting into other... Expansion, yeah. Your Expansion. Are you planning to expand to other cities? Yeah, exactly. First question is regarding that, we are expanding into other states. Like 2026, we are in Vijayawada and Vizag. So we are into Andhra Pradesh also.
2026 we are expanding to Dubai also, from contractor to property developer, and we have plans to get into Pune sometime last quarter of 2026. And when it comes to your next question, which is affordability and housing, we are in Kollur, and Kollur is 10 minutes away from financial district and 10 minutes away from Neopolis and Kukapet. And if you are looking at the prices of that area and the prices of Kollur, which are significantly low, like I would say less than 50% of Neopolis price, less than 50% of Kukapet price, less than 50% of financial district price, and it is only 10 minutes away. Hyderabad builders are, pretty good compared to other states builders, because we operate on very low margins and very affordable pricing structure only, compared to Bangalore, compared to Pune, and I have worked as a contractor in those areas, and I know I've seen the prices in that area also. And moreover, we don't feel like the market is slow down or whatever, because our sales are good. And that's a report from one of the I know. That's what I expect. See, if you are in the vicinity of, affordable housing for affordable people, if the property price is less than 1 crore, 1.5 crore, the market is really good even now also. We are in that bracket. Like my customers are, we provide I would say everything is a luxury, every project is luxury, but it is affordable. I would again say it is affordable. Your luxury segment is also affordable? Affordable, yeah. Okay. Just one last question. There has been oversupply of apartments in Hyderabad. Not many takers are there in many projects. How do you think is the real estate actually behaving in Hyderabad, according to your perspective? See, we have been talking to professionals. Like all my projects are surveyed by JLL. My PMC, project management consultant, is JLL. We take inputs from them, and we take constant survey reports from them. Right now they are telling, there is a constant migration of people from other parts of the India to Hyderabad. Still that positive migration is there even today also. And they are telling us always, a lot of people are migrating from inside the city, which is from standalone buildings from other parts of the world, to the gated communities. So that is also happening even now. So that is the reason I am telling. Our sales are good, so we differ from some of the thoughts with some of the survey agencies that market is slowed down, and the supply is oversupply. Villas as well? Are you planning some villas? Yeah. We started one villa project in north side of Hyderabad in Medchal, and it's a differently designed villa project. Yeah. Sir, you have mentioned that you got occupancy certificate an early year, right? So how did that happen? And usually occupancy certificate తీసుకున్న తర్వాత ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు? See, to be honest, the building is ready long back. We applied for occupancy. Just because we don't have proper approach road to the project, we were waiting for it, and once we got the approach road done, we got the occupancy certificate from local authorities. And the building is handed over. I think, we got the occupancy on 31st of last month, and around 20 families already moved into the building. People are living in building already, and remaining people are working on their interiors. అనిత గ్రూప్ నుంచి అజిత్ మాట్లాడుతున్నాను. మేము ఈరోజు బాలకృష్ణ గారిని మా బ్రాండ్ అంబర్గా తీసుకుని ఆయనతో చేసిన యాడ్ ఫిల్మ్స్ని చూస్తున్నాం. ఈరోజు బాలకృష్ణ గారు లాంటి లెజెండరీ యాక్టర్ మేము రిక్వెస్ట్ చేసినప్పుడు వచ్చి మాతో అసోసియేట్ అయ్యి మమ్మల్ని నమ్మి మాకు గౌరవం ఇచ్చి మాతో అసోసియేట్ అయినందుకు మాకు బ్రాండ్ అంబాసిడర్గా చేయడానికి అనుమతి ఇచ్చి మాతో ఈ యాడ్ ఫిల్మ్ షూట్ చేసి వాళ్ళని ఫీల్ చేసినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఆయన 5 decades నుంచి యాక్ట్ చేస్తున్న యాక్టరు. హీఈస్ ఫ్రమ్ ఎ లెజెండరీ ఫ్యామిలీ. అలాంటి లెజెండరీ ఫ్యామిలీ నుంచి వచ్చిన మనిషి యాక్టరు. మాకు మేము కన్స్ట్రక్షన్ చేసి హ్యాండ్ ఓవర్ చేసే బిల్డింగ్స్ గురించి, ప్రాపర్టీస్ గురించి ఒక రకమైన నమ్మకమైన కాన్ఫిడెన్స్ని మా కస్టమర్స్లో బిల్డ్ చేసేందుకు ఉపయోగపడతారని చెప్పని ఆశిస్తూ
ఆయనతో మేము చేసిన దాన్ని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. ఆయనతో అసోసియేట్ అయినందుకు, ఆయన మాతో అసోసియేట్ అవడానికి ఒప్పుకున్నందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. నో యూ కంటిన్యూ మోర్. బాలకృష్ణ గారు మా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా స్టార్ట్ చేశారు. ఆయన చేసిన ఆయన ఆయన మమ్మల్ని ఏ విధంగా నమ్మి చేశారు ఈ కంపెనీకి. అదేవిధంగా మేము మా ప్రాజెక్ట్ని అదేవిధంగా మేము డెలివర్ చేయాలని చూస్తున్నాం. ఆ కస్టమర్స్ అందరూ ఎక్కువ ఎండ్ యూజర్స్ అయ్యండి. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్లస్ మా ప్రాజెక్ట్స్కి వచ్చి చూసి వన్స్ మా ప్రాజెక్ట్లో ఉన్న ఎమ్యూనిటీస్ అవ్వచ్చు, మా ప్రాజెక్ట్లో ఉన్న లొకేషన్ అవ్వచ్చు, మేము ఇస్తున్న ప్రైస్ అవ్వచ్చు, ప్లస్ మేము ఇస్తున్న ఎమ్యూనిటీస్ అవ్వచ్చు, మిగతా ప్రాజెక్టులతో కంపేర్ చేసినప్పుడు మా ప్రాజెక్ట్ బాగా వాళ్ళు లైక్ చేస్తారు. ప్లస్ మేము చేస్తున్న డిజైన్స్ అవ్వచ్చు, ప్లస్ స్పెసిఫికేషన్స్ అవ్వచ్చు, ఎనీ ప్రాజెక్ట్తో కంపేర్ చేయమంటాం మేము. మా ఫ్లోర్ ప్లాన్ వన్స్ చూసిన తర్వాత సేమ్ సైజ్ ఫ్లోర్ ప్లాన్స్ ఇంక వేరే ప్రాజెక్ట్లో వాళ్ళు లైక్ చేయలేరు. అటువంటి ఫ్లోర్ ప్లాన్స్ మేము డిజైన్ చేసి మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ప్లస్ ప్రాజెక్ట్స్ కూడా ఏంటంటే ఎవ్రీ 2 monthsకి 3 monthsకి కూడా వర్క్ ప్రోగ్రెస్ అనేది మేము వాళ్ళు వచ్చి చూసి వాళ్ళే చెప్తారు మిగతా ప్రాజెక్టులకి మీ ప్రాజెక్టుకి ఉన్న డిఫరెన్స్. ప్లస్ మేము కస్టమర్స్ అందరికీ కూడా ఏంటంటే మేము ప్రాజెక్ట్ని ఎలా చేస్తున్నామో కూడా మేము క్లియర్గా చూపిస్తాం. అంటే మేము ఓన్లీ బ్రోచర్స్లోని ప్లస్ వీడియోస్లోనే కాకుండా ప్రాక్టికల్గా మేము చూపిస్తాం. ప్లస్ అలాగే వాళ్ళకి కావాల్సిన ప్రాక్టికల్గా వాళ్ళు ఎటువంటి ఎమ్యూనిటీస్ కావాలో అడుగుతుంటాం. ప్లస్ అదేవిధంగా మేము నెక్స్ట్ ప్రాజెక్ట్లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఎస్, మీరు మా ప్రాజెక్ట్లో ఉన్న మా కస్టమర్స్ టెస్టిమోనియల్ వీడియోస్ ఉంటాయి, మీరు అవి చూడవచ్చు. మేము అన్నీ కూడా వాళ్ళ ఒపీనియన్స్ తీసుకుంటాం. అంటే ఎలా మేము చెప్పామో దానికన్నా బెటర్గా ఇచ్చామని వాళ్ళు చెప్తారు. మేము అది చాలా ఉన్న కొల్లూరులో ఓఆర్ఆర్ ఫేసింగ్ ఉన్న ప్రాజెక్ట్స్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము, అన్విత ఇవానా అని చెప్పి. ఇంకో ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి ఎగ్జిట్ 2కి ఆనుకుని ఉన్న సైట్ లొకేషన్లో ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నాము. అదే కాకుండా మేము మేడ్చల్ దగ్గర ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము ఓఆర్ఆర్ దగ్గర. అది కూడా వెరీ ఎలివేటెడ్ ల్యాండ్ అని సెలెక్ట్ చేసాం. ఆ ల్యాండ్లో 50 acresలో మేము 270 houses బిల్డ్ చేస్తున్నాము. అంటే 35 acres ఓపెన్ స్పేసెసే ఉంటాయి, ఓన్లీ 15 acresలోనే హౌసెస్ కింద కన్స్ట్రక్షన్ ఏరియా ఇచ్చాము మేము. అది వెరీ యూనిక్ కాన్సెప్ట్గా, అంటే ఒక క్లస్టర్ వైజ్గా డిజైన్ చేస్తాం. అంటే ఎవ్రీ ప్రాజెక్టు కూడా ఒక కాన్సెప్ట్, అంటే ఈ ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఒక్కొక్క డిఫరెంట్ థీమ్ క్రియేట్ చేస్తాం. అలాగే కస్టమర్తో మేము ఇంటరాక్ట్ అవుతాం, వాళ్ళ రిక్వైర్మెంట్స్, వాళ్ళు కావాల్సిన ఇన్పుట్స్ కూడా తీసుకుని కొత్త ప్రాజెక్ట్స్లో మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. మీ అంచనా ప్రకారం 365 days ఎన్ని ప్రాజెక్ట్స్ క్లోజ్ చేయటం అనేది మీరు ప్రాజెక్ట్ అనేది 4 years టైం పీరియడ్ పట్టే టైం అది. మేము 2022లో స్టార్ట్ చేసాం. 25 ఎండింగ్ కల్లా 2 towers కంప్లీట్ చేసి కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా మేము నెక్స్ట్ ఎవరీ ఇయర్ ఇన్ని టవర్స్ వైజ్గా డెలివర్ చేయాలని చూస్తాం. ఒక నమ్మకం, బాలకృష్ణ గారు అంటే మాట తప్పడు, మనం తెప్పడు. ఆయన మాట ఇస్తే అదే జరుగుతుంది అనేది మీ అందరికీ తెలిసింది. ఆయనతో అసోసియేషన్తో మా కంపెనీ కూడా స్పెసిఫికేషన్లో ఏది ఉంటుందో, బ్రోచర్లో ఏది చెబుతామో అదే 100% డెలివరీ చేస్తామనే పేరు. దానివల్లే మా అందరికీ అసోసియేషన్ కలిసి దాన్ని మేము నిలబెట్టుకుంటామని చెప్పి మీ అందరికీ ప్రామిస్ చేస్తాం.
నా పేరు రత్నావళి కొత్తపల్లి. నేను థాలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ ఫౌండర్ అండ్ వైస్ ప్రెసిడెంట్. ఈ థాలసేమియా అన్నది ఒక ఇన్హెరిటెడ్ బ్లడ్ డిజార్డర్. ఇది సోకిన పిల్లలకి ప్రతి 2 వారాలకి లైఫ్ లాంగ్ వీళ్ళు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ తీసుకుంటూ ఉండాల్సి వస్తుందన్నమాట. ఈ క్రమంలో ఈ పిల్లలకి ఐరన్ అన్నది ఓవర్లోడ్ అవుతుంది. ఐరన్ ఓవర్లోడ్ అయిన వల్ల వీళ్ళకి మల్టీ ఆర్గాన్స్ వీళ్ళకి డ్యామేజ్ అవుతున్నాయి. సో అందుకోసమని వీళ్ళకి ఐరన్ చిలేషన్ డ్రగ్స్ కొంచెం చాలా కాస్ట్లీ ఉంటాయి. సో ఇలాంటివన్నీ ఈ పిల్లలకి తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఈ థాలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ ఫామ్ అయింది థాలసేమియా మరియు సికిల్ సెల్ ఎనీమియా పేరెంట్స్ తోటి ఈ ఆర్గనైజేషన్ ఫామ్ అయింది 1998లో. ఒక 20 మందితో స్టార్ట్ చేసి ఇప్పుడు దాదాపు 4500 మంది పైగా పిల్లలు ఈ థాలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీలో రిజిస్టర్ అయి ఉన్నారనమాట. సో దీన్ని మనం వరల్డ్ లార్జెస్ట్ ఆర్గనైజేషన్ కింద కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ థాలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీలో కేర్ అండ్ కంట్రోల్ అన్నది ఈ ముఖ్యమైన నినాదం అన్నమాట. కేర్లో భాగంగా ఈ పిల్లలకి సమగ్రమైన ట్రీట్మెంట్ అంటే ట్రాన్స్ఫ్యూషన్ దగ్గర నుంచి, అంటే రక్తం ఎక్కించడం దగ్గర నుంచి, వాళ్ళకి మందులు ఇవ్వడం దగ్గర నుంచి, డయాగ్నోస్టిక్ సర్వీసెస్ దగ్గర నుంచి, రీసెర్చ్ దగ్గర నుంచి, అలాగే ఈ పిల్లలకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ వరకు కూడా అన్నీ కూడా మేము ఎండ్ టు ఎండ్ వీళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే చెప్పాలంటే ఇది ఒక క్యాష్లెస్ హాస్పిటల్. ఏమీ లాభాపేక్ష లేకుండా మేము ఈ సంస్థని గత 27 ఏళ్ళుగా మేము నడిపిస్తున్నాం అనమాట. సో రేపు అంటే 10 అండ్ 11వ తారీఖు మేమందరం మా పిల్లలకి ఇంకా మెరుగైన చికిత్స ఎట్లా తేవాలి, దీని మీద మనం అసలు థాలసేమియా రహిత భారతదేశాన్ని మనం ఎలా చేయాలి అని చెప్పేసి దాదాపు 420 మంది అంటే డిఫరెంట్ సొసైటీస్, ఇండియాలో డిఫరెంట్ సొసైటీస్లో ఉన్న ప్రముఖులు, అలాగే ఒక 20-25 మంది ఫారిన్ డెలిగేట్స్ కూడా వస్తున్నారు. మేము అందుకోసం దీన్ని ఏషియన్ కాన్క్లేవ్ ఫర్ థాలసేమియా అని చెప్పి ఈ 2 రోజులు నిర్వహిస్తున్నాం. మొదటి రోజు నోవోటెల్ హోటల్ శంషాబాద్లోను, రెండోది థాలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీలోను. ఈ 2 రోజుల్లోనూ మేము ఈ పెద్ద కాన్ఫరెన్స్ అన్నది నిర్వహిస్తున్నాము. ఎందుకంటే ఈ థాలసేమియాని ఎలాగా మెరుగైన చికిత్స ఇవ్వచ్చు, అసలు బెటర్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, ఇంకా దేశ విదేశాల్లో దీని మీద ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మనం ఎలా ఏవేవి అడాప్ట్ చేసుకోవచ్చు అన్న దాంట్లో మనము ఈ కాన్క్లేవ్ అన్నది చేయడం జరుగుతుందన్నమాట. సో యాక్చువల్లీ ఇప్పుడు నేను చెప్పాను కదా, థాలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం కేర్ అండ్ కంట్రోల్. అంటే ఉన్న పిల్లలని సమగ్రంగా వాళ్ళని కాపాడుకుంటూ అసలు ఇలాంటి పిల్లలే కలగకుండా ఏం చేయాలి అన్న దాంట్లో మేము మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ని, దాంట్లో ఉన్న 27 PHCs, అలాగే మేడ్చల్ మల్కాజ్గిరిలో 43 PHCs UPHCs, అలాగే ఇక్కడ మన పీట్లబుర్జ్ హాస్పిటల్, కర్ణాటకలో ఉన్న కొన్ని ప్రదేశాల నుంచి మేము దాదాపు ఈ రోజు వరకు 50,000 మంది పైన ఈ ప్రెగ్నెంట్ విమెన్కి ఈ టెస్టింగ్ చేయడం జరిగింది. అంటే 50,000 ఫ్యామిలీస్ని మేము థాలసేమియా నుంచి దూరం చేసామని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలాగే ఇప్పటి వరకు మేము దాదాపు మా బ్లడ్ బ్యాంక్ అంటే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. బ్లడ్ బ్యాంక్ దగ్గర నుంచి, ఒక రీసెర్చ్ నుంచి, డయాగ్నోస్టిక్స్, ఫుడ్ అంటే కెఫెటేరియా, అలాగే ఈ పిల్లలకి కావాల్సిన అన్ని లైక్ 2D ఎకో, ECG, ఎక్స్రే ఇలాంటివన్నీ కూడా సొసైటీలోనే జరుగుతుంది. ఇదే కాకుండా ఇక్కడ ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే PND అంటే ప్రీనాటల్ డయాగ్నోసిస్, అది కూడా మేము ఇక్కడ మన సొసైటీలోనే చేస్తున్నాం అనమాట. దాదాపు 3 లక్షలకి పైగా బ్లడ్ యూనిట్స్ని మేము ఈ థాలసేమియా పిల్లలకి ఉచితంగా ఇవ్వడం జరిగింది. దాదాపు ఒక 200 పైగా T2 స్టార్ MRIs చేసాం. అలాగే ఇలా చెప్పుకుంటూ పోతుంటే 200 పైగా మంది పిల్లలకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసి వాళ్ళని కంప్లీట్గా థాలసేమియా ఫ్రీ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంటి, జీన్ థెరపీ. అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కన్నా కూడా మంచిది ఏంటి అన్న దాని మీద రేపు మనము ఈ కాన్క్లేవ్లో విశ్లేషించుకోవడం జరుగుతుందన్నమాట.